తొలి రోజున బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇది అమావాస్య రోజున మొదలవుతుంది. దీనినే పెత్తరమాస అని కూడా పిలుస్తారు. ఇక ఈ రోజున పెద్దలకు బియ్యంనిస్తారు. ఆ తరువాత తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అందంగా పేరుస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బెల్లం, చక్కెర కలిపి ప్రసాదంగా గౌరీదేవికి సమర్పిస్తారు. రెండవ రోజున అటుకుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈ రోజున అమ్మవారికి ప్రసాదంగా పప్పులు, బెల్లం, అటుకులు కలిపి అందరికీ ప్రసాదంగా పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పుడుతుంది. ఈ రోజున ప్రసాదంగా ముద్దపప్పు, బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు. నాలుగవ రోజున నానబెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా పెడతారు. ఇక ఐదవ రోజున అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ రోజున గౌరీదేవికి ఉప్పుడు బియ్యం అట్లను దోశను పోసి అందరికీ ప్రసాదంగా పెడతారు. ఇక ఆరవ రోజున అలకల బతుకమ్మగా ఆడుతారు, పాడుతారు. ఇక ఈ రోజున ప్రసాదాలు ఏమీ ఉండవు. ఇక ఏడవ రోజున వేపకాయల బతుకమ్మగా ఆడుకుంటారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి ప్రసాదంగా పెడతారు. ఎనిమిదవ రోజున వెన్నముద్ద బతుకమ్మగా ఆడుకుంటారు. ఈ రోజున అమ్మవారికి నువ్వులు, వెన్న, బెల్లం, ఆవు నెయ్యితో కలిపి ప్రసాదంగా పెడతారు. ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఇక ఈ రోజున చివరి రోజు కావడంతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆర్కన్సాస్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరి తరఫున ఆర్కన్సాస్లోని తెలుగు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలతో ఇదే మా ఆహ్వానం.